ఒక రిలేషన్షిప్లో మనం ఒక మాట అంటే వాళ్ళు దానికి ఇంకో అర్థం తీసుకొని హర్ట్ అవుతూ ఉంటారు. మనం ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళందరూ ఒక మాటనే తీసుకొని దానికి ఇంకో అర్థం వెతుక్కొని మనతో దాని గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో కొన్నిసార్లు మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఏ మాట అంటే ఏ అర్థం తీసుకుంటారో అని వాళ్ళతో ఏం మాట్లాడాలన్నా భయం వేస్తూ ఉంటుంది. చిన్న చిన్న మాటలకే చాలా పెద్దగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎంతసేపు వాళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారని దాని గురించి ఫైట్ చేస్తారు, కానీ మనం ఆ మాట ఎందుకు అన్నాం, ఏ అర్థంతో అన్నామని ఆలోచించరు. కొంతమంది అమ్మాయిలు చాలా పొగరుగా కనిపిస్తారు, చాలా హార్డ్గా మాట్లాడుతూ ఉంటారు, ముఖం మీద కొట్టేసినట్టు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మాత్రం చాలా సాఫ్ట్ గా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. బయటికి హార్ష్గా హార్డ్గా కనిపించే వ్యక్తి మీతో ప్రేమగా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అని అర్థం. అందరితో సూటిగా ముఖం మీద కొట్టేసినట్టే మాట్లాడే వ్యక్తి మీతో ఆలోచించి మాట్లాడుతున్నారు అంటే మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం అని అర్థం. అమ్మాయిలు నచ్చిన వాళ్ళ దగ్గర చాలా సాఫ్ట్ గా చిన్న పిల్లల్లాగా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. మీకు అలా హార్డ్గా కనిపించే వ్యక్తి మీతో సాఫ్ట్గా మాట్లాడుకుంటూ ప్రేమగా ఉండే వ్యక్తికి మీరు షేర్ చేయండి. మన కోసం ఏడిచేవాళ్ళు మనకి పనికిరారు. మనం ఎవరి కోసమే ఏడుస్తాం. జీవితం అంతా ఇందుకే ఏడుకుంటాం. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి. అప్పుడు జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి ముఖ్యం. వాళ్ళు నల్లగా ఉండి ఎర్రగా ఉండి ఐశ్వర్యం ఉండి లేకపోని ఏం పర్వాలా, మనల్ని ప్రేమిస్తున్నారు, అదే వాళ్ళనే చేసుకోవాలి. నాకు నువ్వు కావాలి అనేవాడు చేసుకోవాలి, కానీ మనం వాడిని వదిలిపెట్టేసేసి ఎవడో కావాలని వాడి వెనకాల పడటం ఏంటి, వాడు అమ్మేస్తాడు బట్టి.